పర్వాలేదా? సో ఆ తర్వాత ఈరోజు ఏమంటాడంటే అసలు అప్పు అంటాడు. ఇది ఎవరు కారకుడు? మీరు కదా. ఇన్నిసార్లు రాజకీయాలు మార్చి ఐడియాలజీ మార్చి 30 సంవత్సరాలు మీ ప్రభావం ఈ రాష్ట్రం మీద చూపి ఓసారి స్పెషల్ ప్యాకేజ్ అంటారు, ఓసారి ఇప్పుడు స్పెషల్ కేటగిరీ స్టేటస్, ప్రత్యేక హోదా మన రైట్. ఎట్లా పోయింది అది? ఎందుకు పోయింది? మీరు కాదా ఆ రోజు సెప్టెంబరు పోయి మీరు మీ వాళ్ళు పోయి ఆలోచన లేకుండా మీరు పోయి ఎటువంటి స్పెషల్ ప్యాకేజ్ తెచ్చుకున్నారు? ఏమన్నా ఉందా స్పెషల్ ప్యాకేజీలు? ఏముంది దాంట్లో? స్పెషల్ ప్యాకేజీలు ఏముంది? స్పెషల్ మీకు ఏదైతే అష్యూరెన్సెస్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో పునర్వ్యవస్థీకరణ చట్టం సేమ్ అవే ఉన్నాయి, మైనస్ ప్రత్యేక హోదా. ఎట్లా ఒప్పుకున్నారు? చివరకు పోలవరం ప్రాజెక్టు కూడా మీరు ఏ విధంగా ఒప్పుకున్నారు? చేసి వచ్చిన తర్వాత మళ్ళీ దానికి తీర్మానాలు. ఏమని తీర్మానము? 9/9/2016 మేము ఉన్నాం ఎమ్మెల్యేలుగా. ఆ రోజు తీర్మానం ఏం చేసినాడు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న గౌరవ ప్రధానమంత్రి గారికి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర విభజన నేపథ్యంలో అవమానాలకు గురైన ప్రజలకు ప్రత్యేక హోదా చుట్టూ బలమైన ఆకాంక్ష నెలకొని ఉంది. మళ్ళీ చెప్తాడు అది కూడా మళ్ళా ఆయన. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర సమస్య సత్వర పరిష్కారం చేయాలని చెప్పి. అంటే ఏం మీ ఉద్దేశం ఏమి దీనివల్ల? ప్రత్యేక హోదా ఏమో మీరు వదిలిపెట్టేసినారు, ప్యాకేజ్కేమో ఒప్పుకున్నారు, ఓ పక్క ధన్యవాదాలు చెప్తున్నారు, ఒక పక్క రైట్స్ కాపాడాలంటే రైట్స్ కాపాడాల్సినది మీరా కేంద్ర ప్రభుత్వమా? ఫస్ట్ ఛార్జ్ ఎవరి మీద ఉంది? రాష్ట్ర ప్రభుత్వం మీద కాదు ఉండేది. అదేవిధంగా మళ్ళీ 8/9 అదే రోజే మేము ఇక్కడ ఆ రోజు డిసెంట్ తెలియజేస్తుంటే కౌన్సిల్లో ఇచ్చినట్టు సేమ్ అదే వాక్యాలే కౌన్సిల్లో చేసిన తర్వాత ఈరోజు మీరు ఇంత అనుభవంతో ఆ రోజు మీరు ఆర్థిక శాఖ మంత్రిగా పుస్తకాలు రాసినారు, మనసులో మాట రాసినారు, CEO ఆఫ్ ద కంట్రీ అన్నారు, అసలు NDA కన్వీనరు మీరే, ప్రెసిడెంట్లను తెచ్చినారు, మీరే ప్రైమ్ మినిస్టర్ని తెచ్చినారు, గుజరాల్ను మీరే తెస్తారు, దేవేగౌడను మీరే తెస్తారు, కలాంను మీరే తెస్తారు, అసలు యావత్ భారతదేశాన్ని మీరే హైదరాబాద్ నుంచి పరిపాలించినారనేటట్లు మీరు చెప్తారు. అందులో భాగంగా కంప్యూటర్ కనిపెడతారు, క్యాలిక్యులేటర్ కనిపెడతారు, ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళని అమెరికాకు పంపిస్తారు, తెలుగు వాళ్ళందరూ ఈరోజు అమెరికాలో మీ వల్లనే ఉండారు. నేను చెప్తారే మళ్ళీ ఇన్ని తెలిసిన వాళ్ళు మీకు ఆ రోజు ఇది తెలీదా? అసలు పునర్వ్యవస్థన జరిగినప్పుడు మీరు ఉచిత సలహాలు ఇచ్చినారు కదా, ఈ విధంగా చేయొచ్చు, ఆ విధంగా చేయొచ్చు, తొందరగా చేయండి అని చెప్పి చేసేటప్పుడు ఈరోజు పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత మనకు స్థూల ఉత్పత్తిలో మనకు సర్వీసెస్ సెక్టర్ ఏదైతే సేవారంగం ఉందో సేవారంగం మనకు 45% నుంచి 40కి పడిపోయింది. వ్యవసాయ రంగము కరస్పాండింగ్గా 33 నుంచి 38 పెరిగింది. హైదరాబాద్ నగరం పోవడంతో మనకు ఈరోజు లెక్కేస్తే ఇంచుమించు 1,80,000 కోట్లు లెక్కేస్తే మనకున్న రెవెన్యూ రాబడిపోయింది లెక్కలేస్తే హైదరాబాద్ నుంచి. ఆ రోజు మీకు తెలియదు ఇవన్నీ? మీరు స్పెషలిస్ట్ కదా అన్నిట్లో. మీరు అసలు అప్పులు ఏ విధంగా జనాభా ప్రకారం, కానీ ఆస్తి ఏ విధంగా లొకేషన్ ప్రకారం. అంటే ఆస్తి అంతా హైదరాబాద్లో ఉంది, తెలంగాణకు పోయా, అప్పంతా జనాభా ఇక్కడ ఉంది కాబట్టి మనకు వచ్చా. మీకు తెలియదు అది? దానివల్ల కదా ఈరోజు అప్పు పెరిగినది. ఆ తర్వాత కనీసము మీరు